రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్లో బుధవారం నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటున్నామని ఇక మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రేషన్ కార్డులో మార్పులు చేర్పులు, అదనంగా పేర్లను చేర్చడం, చనిపోయిన వారిని తొలగించడానికి ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ 94.4% జరిగిందని మంత్రి మనోహర్ తెలియజేశారు. రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా, కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు ఎవరైతే అర్హత లేని వారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. రైస్ కార్డ్